కోనసీమ జిల్లా ముమ్మడివరంలో ప్లాస్టిక్ వాడకాన్ని నిషేధించాలంటూ నగర పంచాయతీ కమిషనర్ పి రవివర్మ అవగాహన కార్యక్రమం నిర్వహించారు. రవివర్మ ఆధ్వర్యంలో నగర పంచాయతీ ఉద్యోగులు సిబ్బంది కార్యాలయం నుంచి ముమ్మడివరం ప్రధాన రహదారిపై ర్యాలీగా వెళ్లి వ్యాపారులు ప్రజలకు అవగాహన కల్పించారు. అనంతరం మానవాహారం నిర్వహించారు. ప్రతి నెల 3వ శనివారం సర్వాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తుందని రవివర్మ చెప్పారు. మార్చి నెలలో సింగిల్ యాజ్ టు ప్లాస్టిక్ ను నిషేధిద్దాం, పునర్వినియోగ వస్తువులను ప్రోత్సహిద్దాం అన్న స్లోగన్తో స్వచ్ఛ దివస్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు నగర పంచాయతీ కమిషనర్ చెప్పారు. స్వర్ణాంధ్ర అనే ప్రోగ్రాంలో భాగంగా మనం లాస్ట్ మంత్ మనం అది సెగ్రిగేషన్ దాని మీద హోమ్ కంపోస్టింగ్ ఎలాగా మనం చేయాలని అందరూ కూడా మనం దాని మీద అందరూ కూడా అవగాహన కల్పించాం. మరి ఈరోజు చూస్తే స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్రలో భాగంగా మనం పారిశుద్ధ్య నిర్వహణకి చర్యలు తీసుకోవాలని కూడా మెయిన్గా షాప్ పెట్టిన అదే మార్కెట్ ఈ చర్యలు చూసుకుని నివారణ చర్య పెట్టాం. ఎక్కడైనా సరే మాత్రం తీవ్ర చర్యలు తీసుకుని ఆయనతో పాటు 1-2 సార్లు చూసి 3వ షాప్ క్లోజ్ చేయడం జరుగుతుంది. మనం కాపాడేది ఈ చేస్తున్న కార్యక్రమంగా అన్న సహకారం లేని కూడా సత్యం కాబట్టి సంస్థ ప్రాణాంతకరమైనటువంటి ఈ ప్లాస్టిక్ నివారణ మనం బాడి నుంచి బయటపడాలంటే ఆ ప్లాస్టిక్ నివారణలో మనందరూ కూడా భాగస్వామ్యం అవ్వాలని చెప్పేసి ముమ్మడివరం పంచాయతీతో ఉన్నటువంటి ప్రజానికాన్ని అందరినీ కూడా పేరు పేరుతున్నారు. ఈరోజు 3వ శనివారం అయినటువంటి ఈ రోజున మేము ర్యాలీగా మనం ప్రారంభించి మరి మీ అందరికి కూడా మరి ఒకసారి ప్రత్యేకంగా తెలియజేస్తున్నాం. ప్రజానికాన్ని అందరికీ కూడా నమస్కారం. ప్లాస్టిక్ నివారణ ఇక్కడ బాగుంటుంది. ప్లాస్టిక్ నిషేధిద్దాం, కాలుష్యాన్ని తగ్గిద్దాం. ప్లాస్టిక్ వద్దు, పేపర్ ముద్దు. ప్లాస్టిక్ నిషేధిద్దాం, కాలుష్యాన్ని తగ్గిద్దాం. ప్లాస్టిక్ వద్దు, పేపర్ ముద్దు. ప్లాస్టిక్ నిషేధిద్దాం, కాలుష్యాన్ని తగ్గిద్దాం. షాపింగ్ కోసం ప్లాస్టిక్ నివారణ